ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో అనంత నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి జూనియర్ కాలేజ్ కాంపౌండ్లో ఉన్నటువంటి ఒక బీసీ హాస్టల్ని జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలందరూ సందర్శించడం జరిగింది. ఇక్కడ సందర్శించడానికి ముఖ్య కారణము గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని నెలలుగా ఇక్కడ ఉన్నటువంటి బీసీ విద్యార్థులు పూర్తి స్థాయిలో వారు ఏ విధంగా మగ్గిపోతున్నారంటే నిత్యము సమస్యలే. బాత్రూంలో స్నానం చేస్తే కూడా ఆ వాటర్ ఎక్కడ పోక తెలియక లాస్ట్కి వాళ్ళ కాంపౌండ్లోనే వాళ్ళ కాంపౌండ్ చుట్టే చక్కర్లు కొడుతూ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు ఏం చేసినా ఇక్కడ కనీసం ఒక చెంబు నీళ్ళు పోసినా ఆ నీళ్ళు ఎక్కడ ఉంటాయంటే వాళ్ళ కాంపౌండ్ చుట్టూ వాళ్ళ కాంపౌండ్లోనే ఉంటున్నాయి. అంతేకాక దాదాపుగా ఈ హాస్టల్లో దాదాపు 350 నుంచి 400 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి రూమ్లు 6 మాత్రమే. 6 గదుల్లో 350 మంది నుంచి 400 మంది వరకు ఏ విధంగా స్టూడెంట్స్ రాత్రుల పూట పడుకుంటారో అని కూడా ఈ మీడియా ద్వారా నేను అడుగుతున్నాను. ఈ పాలకులకి అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి ఈ బీసీ వెల్ఫేర్ అధికారులకైతేనేమి, అయ్యా బీసీ సాధికారత అని చెప్పేసి ఒక వాహనం పైన బీసీ నాయకుల్ని ఊరేగింపుగా మీరు చేసుకుంటూ వస్తున్నారే, ఇక్కడ ఉన్నటువంటి బీసీ పిల్లల సమస్యలు మీకు పట్టవా అని జనసేన పార్టీ తరఫున అడుగుతున్నాను. వీళ్ళు బీసీలు కాదా? వీళ్ళు బీసీల పిల్లలు కాదా? వీళ్ళ తల్లిదండ్రులు ఏదో మా పిల్లలు చదువుకుంటారు, అనంతపురం నగరంలో ఒక హాస్టల్ బీసీ హాస్టల్ ఉంది, హాస్టల్లో చదువుకొని ప్రయోజకులే వస్తారని ఎదురు చూస్తున్న తరుణంలో నిత్యము ఆ పిల్లోళ్ళు రోగాలతోనూ తిండి సరిగ్గా లేక రోగాలతో ఉండి హాస్పిటల్ పాలైపోతే తల్లిదండ్రులు ఎంత బాధపడతారో కూడా ఇక్కడ ఉన్నటువంటి పాలకులు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి పాలకులు, అనంతపురం నగరంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యే కావచ్చు, మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్లు కావచ్చు, మేము అభివృద్ధి చేశాం అంటూ ఉంటారు. మీ అభివృద్ధి ఎక్కడా అని జనసేన పార్టీ తరఫున అడుగుతూ ఉన్నాం. ఇప్పటికీ అడుగుతున్న దాదాపు గత వారం నుంచి మేము అడుగుతూనే ఉన్న మీడియా ద్వారా ఎక్కడ మీ అభివృద్ధి అని. మీరు ఎక్కడ పేపర్ల ద్వారానే చూపిస్తున్నారు మీ అభివృద్ధి. రాండి, మీ అభివృద్ధి ఎంత మాత్రం ఉందో చూస్తారు. ఇక్కడ రావాలంటే ఒక 5 నిమిషాలే ముక్కు మూసుకొని మనం ఉండలేమే. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు రాత్రింబవళ్ళు ఈ విధంగా ఏ విధంగా ఉండగలరు మీకు తెలియదా? దాదాపుగా నెల 15 రోజుల క్రితము ఇక్కడ ఉన్నటువంటి పాలకులు, డిప్యూటీ మేయర్ అయితేనేమి, ఇంకా కొంతమంది కార్పొరేటర్లు వాళ్ళు కూడా వచ్చిపోయారంట. వచ్చి ఇక్కడ చూసుకొని మేము అండర్ డ్రైనేజ్ చేసేస్తాము, కాలువలు తీసి కాలువలోకి వేసేస్తాం పైప్ లైన్ అని. దాదాపుగా నెల 15 రోజులు పడుతూ ఉంది. ఇంతవరకు దానిపైన కార్యాచరణ ఏమాత్రం లేదు. ఎందుకంత నిర్లక్ష్యమని అడుగుతూ ఉన్నాము. ఖచ్చితంగా మీకు చెప్తున్నాం, మేము జనసేన పార్టీ తరఫున ఒకటే హెచ్చరిస్తున్నాము. బీసీల పిల్లల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందుకు ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఇది ఒక హాస్టలే కాదు, ఖచ్చితంగా రాబో రోజుల్లో ఇంకా కొన్ని హాస్టల్లో, ఎస్సీ హాస్టల్ అయితేనేమి, ఇంకా బాలికల హాస్టల్ అయితే ప్రతి ఒక్కటి సందర్శిస్తాం. ఏదైనా సమస్య ఉన్నా ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. అదేవిధంగా మీ అభివృద్ధి అంటున్నారు కదా, ఆ అభివృద్ధి మీరు ఎక్కడ జరిగిందో కూడా చూపించిన బాధ్యత మీ పైన ఉందని జనసేన పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. ప్రతిసారి బీసీల పక్షపాత అని చెప్పుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు అనంతపురం నగరంలో ఉన్నటువంటి బీసీ హాస్టల్ వచ్చి చూస్తే అసలు కనీసం ఇందులో వసతి గృహంలో ఉంటారా ఎవరైనా కానీ సరే, ఇలాంటి హాస్టల్ కూడా ఉంటాయా రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే కనీసం బాత్రూమ్లు సరిగా లేవు. దాదాపు కంటే 350 మంది స్ట్రెంత్కి గాను కేవలం 6 రూమ్లు మాత్రమే ఉన్నాయి. కనీసం ఫ్యాన్లు సరిగా లేవు. బాత్రూంలో స్నానం చేసేకపోతే కనీసం డోర్లు లేవు అక్కడ. కనీసం దీంట్లో జగన్మోహన్ రెడ్డి మీ తాడేపల్లి ప్యాలెస్లో కూడా ఇలాగే ఉంటాయా, మీ యొక్క ఫామ్ హౌస్ పులివెందులో కూడా ఇలాగే పెట్టుకుంటారని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు వెంటనే బీసీల యొక్క బాలరైతేనేమో హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలి. లేని పక్షంలో బీసీ యొక్క వెల్ఫేర్ డీడీ ఆఫీస్ని పెద్ద ఎత్తున ముట్టడిస్తామని చెప్పేసి మేము ఈ రకంగా హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.